రేపే దీపావళి అమావాస్య, అలానే ఆదివారం కూడా. అయితే రేపు దీపావళి అమావాస్య ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషం. కాబట్టి రేపు ఇల్లు తుడిచే నీటిలో ఈ 5 వస్తువులను వేసి ఇల్లుని తుడవండి. ఇక మీ సంపదను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఎంతటి దుష్టశక్తులైనా పరారవ్వాల్సిందే. లక్ష్మీదేవి కటాక్షంతో కోట్లు సంపాదించవలసిందే. ఇల్లు అనేది చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా మనం చేసే కొన్ని పనుల వల్లే. ముఖ్యంగా మన ఇల్లు అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని బట్టే మంచి చెడు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మన ఇంట్లోకి చెడు రావడానికి కారణం ఇల్లు పరిశుభ్రంగా లేకపోవడం, అలానే ఇంట్లో దుర్వాసన రావటం, ఇల్లు ఎప్పుడూ చెత్తాచెదారంతో నిండిపోవడం, ఇంట్లో నెగటివిటీ అంటే నెగిటివ్ ఎనర్జీని కలగజేసే కొన్ని దుష్టశక్తి, చెడు గాలి, దాంతోపాటు కొన్ని సూక్ష్మజీవులు, కంటికి కనిపించని కొన్ని సూక్ష్మజీవులు అనేవి మన శరీరానికి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. అంటే ఏదో ఒక రూపంలో మనకు అనారోగ్య సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలానే మన ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నవారు మనం చెప్పిన మాట వినరు. మనకు అందరూ కూడా ప్రతికూలంగానే ప్రవర్తిస్తారు. అంతేకాదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏ పని చెయ్యాలి అనిపించదు. ఏ పని చేద్దాం అన్నా బద్ధకంగా అనిపిస్తుంది. అంతేకాదు ఏ పని మీద మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఏ పని చేసినా ఏదో చేశామా అంటే చేశాము అన్నట్టు మాత్రమే ఉంటాము. ఇలా నెగిటివిటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ పని మీద మనకు ఇంట్రెస్ట్ అనేది రాదు, ఆసక్తి అనేది ఉండదు. ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటాము. మనమే కాదు, మన పిల్లలు, మన హస్బెండ్, ఇలా నెగిటివిటీ అనేది ఉన్నప్పుడు పరస్పర గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో గొడవలు, చికాకులు, అన్యోన్యత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, పిల్లలపై అరవటం, చీటికి మాటికి గొడవ పడడం, ఆర్థిక సమస్యలు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, సంపాదన కరువైపోవటం, సంపాదించే మార్గాలు మోసుకుపోవటం, అలానే ఖర్చులు అధికం అయిపోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు. లక్ష్మీదేవి కటాక్షం కరువైపోతుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి సమయాలలో, ముఖ్యంగా అర్ధరాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. మరి అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే ఏం చేయాలి? ఇల్లు తుడిచే నీటిలో ఏ 5 వేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం పొందడానికి దీపావళి ఎంతో మంచి రోజు అని చెప్పుకోవచ్చు. దీపావళి రోజున అమ్మవారిని, అలానే వినాయకుణ్ణి పూజిస్తే చాలు, ఇక ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ధనధాన్యాలకి లోటు అనేది ఉండనే ఉండదు. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారి కటాక్షం తప్పనిసరి కలుగుతుంది. ఇల్లు అనేది పరిశుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇల్లంతా ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. చీకటిగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే దుర్వాసన వచ్చిన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనం ఎప్పుడైనా ఇల్లుని పరిశుభ్రంగా దుర్వాసన రాకుండా ఉంచుకోవాలి. ఉతకని దుస్తులను ధరించకూడదు. దుస్తులు ఉతకనివి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఉతకని దుస్తులను ఎక్కువగా జమ చేసుకోకూడదు. ఎప్పటి దుస్తులను అప్పుడే నీటిగా చేసుకోవాలి. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది దగ్గర వాడిన మసిగుడ్డను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2 రోజులకు ఒక్కసారైనా సరే మసిగుడ్డను ఉతికేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు రావు. మసిగుడ్డను ఎక్కువ కాలం వరకు ఉతకని వారి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. మసిగుడ్డ లక్ష్మీదేవితో స్వరూపం. అందుకే ఎప్పుడూ కూడా మసిగుడ్డను శుభ్రం చేస్తూనే ఉండాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. ఇలా పరిశుభ్రతను పాటించిన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీపం అనేది మన అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుతురిని తీసుకువస్తుంది. దీపం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
అందుకే దీపావళి రోజు ఇంట్లో ఎక్కువగా దీపాలను వెలిగించాలి. ఇలా ఎక్కువ దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోతుంది. శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. శనీశ్వరుని దుష్ప్రభావాలు, జాతక దోషాల నుండి విముక్తిని పొందుతాము. దీపావళి రోజు అందరూ కూడా పసుపు రంగు చీరను కట్టుకుంటే మంచి ఫలితం వస్తుంది. దీపావళి రోజు స్నానం చేసే నీటిలో పెరుగును వేసుకొని చేయాలి. దీపావళి రోజు లక్ష్మీదేవి పటం ముందు ఉప్పు దీపాన్ని వెలిగించాలి. గోధుమల దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ దీపావళి రోజు మరి ఇల్లుని తుడిచే నీటిలో ఏది వెయ్యాలి అంటే 5 అవి చాలా శుభప్రదమైనటువంటివి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. వాటిని వేసి ఇల్లుని తుడవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పొందగలుగుతాము. అవి ఏమిటి అంటే ముందుగా ఒకటి, మనం శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని, అంటే ఇల్లు తుడవడానికి ఏ నీరైతే వాడుతామో ఆ నీటిని తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపుని వేయండి. పసుపు అనేది చెడు బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. పసుపు అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. పసుపు శుభప్రదమైనటువంటిది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది. లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటిది. పసుపు లేనిదే ఏ ఇల్లు కూడా ఉండదు. ఇక రెండవది వచ్చి పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలానే వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టం. ఈ పచ్చ కర్పూరాన్ని కూడా ఇల్లు తుడిచే నీటిలో వేయాలి. పచ్చ కర్పూరం మంచి సువాసన భరితంగా ఉంటుంది. మంచి సువాసనను కలిగి ఉండటం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది. సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఎంతో శుభప్రదమైన ఈ పచ్చ కర్పూరాన్ని కూడా ఇల్లు తుడిచే నీటిలో వేయాలి. అలానే గంగాజలం. ఈ గంగాజలంని మనం ఇల్లు తుడిచే నీటిలో వేయడం వల్ల పుణ్యనదిలో నుండి నీటిని తెచ్చి ఇల్లుని శుభ్రం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే ఇంట్లో ఉండే దుష్ట శక్తులు పారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దుష్ప్రభావాల నుండి బయటపడతాము. జాతక దోషాల నుండి విముక్తిని పొందుతాము. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా నది నుండి మనం ఏదైనా తీర్థయాత్రలకి కానీ లేదా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు నది నీటిని తెచ్చుకుంటాం కదా, ఆ నీటిని ఇల్లు తుడిచే నీటిలో వేయాలి. అలానే గరికను కూడా ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అష్ట దరిద్రాలు తొలగిపోతాయి. అలానే ఎంతటి ఘోర పిశాచ ఉన్నా పారిపోవలసిందే. గరిక అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఇల్లును తుడిచే నీటిలో గరికను కూడా వెయ్యాలి. గరిక గణేశునికి చాలా ఇష్టం. మన ప్రతి పనిలో ఆటంకాలను తొలగించే ఆ గణేశునికి ఎంతో ఇష్టమైనటువంటి గరికను కూడా ఇల్లును తుడిచే నీటిలో వేయాలి. ఒకవేళ గరిక మీకు అందుబాటులో లేకపోతే తులసి దళాలను కూడా వేయవచ్చు. ఇవి 5 కలిపి మీ ఇల్లుని తుడచండి చాలు. ఇంట్లో ఉండే వ్యక్తులు మీకు అనుకూలంగా మారిపోతారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. బద్ధకం అనేది తొలగిపోతుంది. పని చెయ్యాలి అని ఆసక్తి కలుగుతుంది. పని మీద పట్టు కలుగుతుంది. చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతేకాదు మీరు ఏ పని అయినా సరే చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతారు. దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. నకారాత్మక శక్తులు వంటివి ఏవి ఉన్నా మీ ఇంట్లో నుండి తక్షణం వెళ్ళిపోవలసిందే. ఇక ఈ 5 వేసి రేపు దీపావళి రోజు ఇల్లును తుడచండి. సకల దరిద్రాలను తొలగించుకుని దుష్టశక్తి పీడల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడు అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.